ప్రకాష్ రాజ్ గారు చెప్తారు ఏదో అతడు సినిమాలో నాకు బాగా గుర్తు. సెర్చ్ అంటూ బ్యాంకుకి వచ్చి ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఎలా జరిగండి సార్, ప్రైవసీ సార్, సీక్రెట్ సార్, చెప్పం సార్ అని అంటే, రవి సరిగ్గా సెర్చ్ చేయండి, మనీతో కానిది ఏముంది అంటారు. మనీ ఇస్తే అంటే మనీ పెడితే ఏ పనైనా అయిపోతుంది, మనం సరిగ్గా దృష్టి సారిస్తే 99% పనులు మనీతో అయిపోతాయి, 1% మాత్రం అవదంటారు. కానీ గట్టిగా దృష్టి పెడితే మనీ పెడితే 1% కూడా అయిపోతుంది అంటే 100% అయిపోతుందని. సో ఇట్లాంటి వాటికి చెక్ పెట్టడానికి భాజపా ప్రభుత్వం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ప్రభుత్వం ఎప్పుడు ఇట్లాంటి వాటికి భారతదేశానికి ఏది మంచిది అనిపిస్తే దాన్ని ముందుకు దూసుకెళ్ళిపోతుంది తప్ప ఇది నెక్స్ట్ మళ్ళీ మా ఎన్నికల్లో మా ప్రభుత్వం వస్తుందా రాదా, మేము ఓడిపోతామని ఆలోచించట్లే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2016లోనో 17లోనో వచ్చిన డిమానిటైజేషన్ రావడం వల్ల చాలా వరకు వ్యతిరేకత వచ్చేసింది. ఏంటిది ఎంత దారుణం, ఇప్పుడు ప్రకటించారు రేపటి నుంచి 2000 నోట్లు పనిచేయవేంటి, రేపటి నుంచి 1000 రూపాయల నోట్లు పనిచేయకపోవడం ఏంటి, 500 నోట్లు పనిచేయకపోవడం ఏంటి, నెక్స్ట్ గవర్నమెంట్ రాదు అని చాలామంది సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు, మా సీనియర్స్ కూడా చాలామంది బీజేపీ ఈసారికి నెక్స్ట్ మళ్ళీ యూపీఏ వచ్చేస్తుంది అన్నారు. హ్యాట్రిక్ కొట్టింది. అలాగే ఆర్టికల్ 370 ఎట్లాంటి నిర్ణయాలు, ట్రిపుల్ తలాక్, నిజంగా ఒక్కొక్కటిగా చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. అంటే భావి భారత నవనిర్మాణ సమాజం కోసం, అంటే ఏదైతే వికసిత్ భారత్ అనే స్లోగన్ అందుకున్నారు ప్రధానమంత్రి మోదీ గారు, దాన్ని అలా ముందుకు తీసుకెళ్తున్నారే, భయపడట్లేదే, వెనక్కి